హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడేలా ఒక హెల్దీ కారప్పొడి రెసిపీ చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంతేకాదు పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికైనా, జుట్టు బాగా పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ కూడా గ్లోయింగ్ అవుతుందన్నమాట. మనం ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కారప్పొడి ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా బాగుంటుందండి. అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ కారప్పొడి తయారు చేసుకొని యూస్ చేయండి. మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పంకిన్ సీడ్స్తో హెల్దీగా కారప్పొడి చేసుకోవడానికి పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల్ని 1 కప్పు వరకు అంటే 100 గ్రామ్స్ దాకా పంకిన్ సీడ్స్ తీసుకోవాలి. ఇంకా 20 గ్రామ్స్ దాకా అవిసె గింజలు, 20 గ్రామ్స్ దాకా నువ్వులు, కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కారానికి తగినన్ని ఎండుమిర్చి, ఇంకా కొద్దిగా కరివేపాకు, పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు నచ్చదు అనుకునే వాళ్ళు వెల్లుల్లిపాయని స్కిప్ చేసేయండి. వెల్లుల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకొని పంకిన్ సీడ్స్ని గుమ్మడి గింజల్ని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి బాగా 10 నిమిషాల పాటు వేయించుకుంటే బాగా వేగి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. డ్రైగానే వేయించుకోవాలండి ఇవన్నీ కూడా. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి అవిసె గింజల్ని యాడ్ చేసుకోవాలి. 20 గ్రామ్స్ దాకా అవిసె గింజలు అయితే తీసుకోండి. తర్వాత ఇందులోకి నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు కూడా 20 గ్రామ్స్ తీసుకోవాలి. వీటన్నిటిని కూడా స్లోగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేయించుకొని 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి ఆవు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆవు నెయ్యి నచ్చదు అనుకునే వాళ్ళు నూనె వేసుకోవచ్చండి. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఆవు నెయ్యితో చేసుకుంటే ఏంటంటే హెల్తీగా ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇవి కొంచెం 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లోకి పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. కరివేపాకుతో పాటు 1 స్పూన్ దాకా జీలకర్ర, ఇంకా ధనియాలు కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు లైట్గా వేయించుకొని ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా కూడా బాగా చల్లారాలి. ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకున్న కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు యాడ్ చేసుకొని ఒకేసారి ఫైన్గా గ్రైండ్ చేయకుండా పల్స్ ఇచ్చుకుంటూ 2-3 పల్స్ ఇచ్చుకుంటూ ఇలా పొడిలా చేసుకోండి. మెత్తటి పొడిలా చేసుకోండి. అంతే అండి, హెల్దీగా పంకిన్ సీడ్స్తో హెల్దీ కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీ, దోశ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కారప్పొడి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 3 మంత్స్ వరకు ఫ్రెష్గా బాగుంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రైస్లోకైనా దేనిలోకైనా తీసుకోవచ్చు. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.